మీదట చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా వాళ్ళ అనుమతి లేకుండా మనం వాడుకోవద్దు, ఎవరైనా వాడితే ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది చాలా ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అసలు ఎందుకు ఇదంతా కూడా, ఎందుకు ఇప్పుడు ఈ విధంగా చేంజ్ చేస్తున్నారు రూల్స్ అన్ని కూడా? సో ఖచ్చితంగా కోర్టు వారు అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో చిరంజీవి గారి పైన ఎవరైనా సరే మార్ఫింగ్ వీడియోలు చేసినా, ఆయన అకారణంగా ఎవరన్నా అనరాని మాటలు అన్నా కూడా, అంటే సోషల్ మీడియాలో కానీ, సో దానివల్ల ఏమవుతుందంటే చిరంజీవి గారు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్దగా వ్యవహరిస్తున్నారు. సో ఎవరైనా కూడా ఏ సమస్య వచ్చినా ఆయన దాకా వెళ్తున్నారు. సో అలాంటి వ్యక్తికి మన స్టేట్లో ఎలా ఉంటుంది ఆయన పైన నెగిటివిటీ అనేది పక్కన పెడితే, పక్క రాష్ట్రాల్లో చిరంజీవి గారిని అబ్బో ఆయన ఒక పెద్ద వ్యక్తిరా అన్నట్టుగా చూస్తారు వేరే వేరే రాష్ట్రాల్లో. అలాగే కంట్రీ దాటిన తర్వాత కూడా చిరంజీవి గారికి ఒక పెద్ద హోదా ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు చేసే ట్రాల్స్ కానీ, వీళ్ళు చేసే మార్క్స్ కానీ అవి బ్యాడ్గా, అంటే వేరే రకంగా వెళ్తున్నాయి అనమాట వాళ్ళ దృష్టిలోకి. సో ఏంటంటే మన స్టేట్ వరకు పర్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటి ట్రాలింగ్ ఏంటి, పొగడతలు ఏంటి అనేది. సో బయట స్టేట్ ముందు మన హీరోలు ఇట్లా చులకన అవ్వకూడదు అనే దానిపైన మరి చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా ఆలోచించి మరి వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు వెళ్ళి అక్కడ అన్ని చిరంజీవి గారికి కావాల్సిన అన్నీ కూడా చేశారు. సో మరి చిరంజీవి గారు కూడా ఆయన మీద ఏమీ జరగకుండా, అంటే ఇంకా ఆయన నోరు తెరిచి ఇట్లా పలానా బూత్ అన్నా కానీ, వేరే ఏదన్నా మాట అన్నా కానీ, సో ఇంకా వేరే వేరే ఆయన్ని సరదాగా బాస్ అంటారు, లేదంటే ఇట్లా అన్నయ్య అంటారు, ఈ రకంగా కూడా వక్రీకరించినట్టుగా మాట్లాడకూడదు అనమాట. సో ప్రేమతో పిలిస్తే ఎవరికైనా సరే ఆయన చిరంజీవి గారు పలుకుతారు. సో అభిమానంతో ఆయన్ని ఎలా అన్నా మెగాస్టార్ అన్నా పిలుచుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ వాడేవాళ్ళు ఎవరైతే తప్పుగా వాడతారో, ఆ వాడకాన్ని వేరేగా దుర్వినియోగంగా వాడుకుంటారో వాళ్ళందరికీ మటుకి, అది సోషల్ మీడియాలో ఫేస్బుక్ అయినా, ఎక్కడైనా సరే, ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, సో దేనిలో అయినా సరే ఆయన తప్పుగా ప్రచురించినా, తప్పుగా ఆయన మార్ఫింగ్లు చేసినా, ఆయన పేరుని దుర్వినియోగం చేసినా కూడా వాళ్ళపైన కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కోర్టు నోటీస్ అయితే వచ్చింది. అంటే కొన్ని అన్వాంటెడ్ వెబ్సైట్లలో కూడా హీరోలకు సంబంధించి, ఓన్లీ చిరంజీవి గారని కాదు, మిగతా ఏ హీరో అయినా కూడా వాళ్ళ ఫొటోస్ ని కానీ, వీడియోస్ ని కానీ అక్కడంటే వాళ్ళ యాప్ ని లేకపోతే వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళ అనుమతి లేకుండా యూజ్ చేస్తున్నారు. అంటే ట్రాల్స్ని తగ్గించాలన్నా, ఫేక్ న్యూస్ని, రూమర్స్ని తగ్గించాలన్నా ఇదే కరెక్ట్ మార్గం అని నేను అంటా. ఎందుకంటే సో ఖచ్చితంగా వేరే, అంటే ఈ హీరోకనే కాదు, వేరే ఏ హీరో అయినా సరే కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ, కొంచెం మీడియం స్థాయిలో ఉన్న వాళ్ళపైన ఇప్పుడు ఈవెన్ నాని గారు కష్టపడి పైకి వచ్చారు, ఆయన కూడా మరి ఆయన పైన కూడా కొంత మార్ఫింగ్ జరుగుతుంది, కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఏంటంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళకి ఇది ఒకటే మార్గం. సెలబ్రిటీ అనుకున్న వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళ ఫ్యాన్స్ లేదంటే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా కోర్టులో ఇట్లాంటిది మాకు కావాలని పెట్టించుకుంటే తప్ప ఆ ట్రాల్స్ అనేవి వేరే వాళ్ళు చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఆ శిక్ష పడిపోవాలి. అంటే అది ఎవరైతే చేస్తున్నారో ఐడి తాలూకా అడ్రస్ అన్ని కనుక్కొని వాళ్ళు ఇన్స్టెంట్గా అరెస్ట్ చేసే పద్ధతి ఉంటే ఇంకొకరు చేయకుండా ఉంటారు. సో అట్లా ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ కొంతమందిని లాక్ చేసేసి కొంతమంది ఆ మార్పులు అవన్నీ తగ్గిస్తేనే నెగిటివిటీ అనేది తగ్గుద్ది. ఎందుకంటే అది డబ్బులు తీసుకుని చేస్తారా, లేదా వాళ్ళు వాంటెడ్గా చేస్తారా, ఇందులో చాలా రకాలు ఉంటాయి అనమాట. సో మార్ఫింగ్లు అనేవి చాలా సోషల్ మీడియా, ఇంటర్నెట్ పెరిగిన తర్వాత బాగా వచ్చేసినాయి. సో అవి ఎవరికి వాళ్ళు టాలెంటెడ్ ఎడిటర్స్ అంతా కూడా వాళ్ళ టాలెంట్ చూపిస్తారనమాట, ఎడిటింగ్ చేయడంలో, అట్లా నెగిటివ్ చేయడంలో. సో వాళ్ళందరినీ ఒక్కసారిగా లాక్ చేశారంటే సో ఖచ్చితంగా కొంతలో కొంత భయం అన్న వస్తుంది, కొంత నెగిటివిటీ తగ్గుతుంది అనమాట. సో మరి చిరంజీవి గారికి ఇట్లా నోటీస్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాంటీ ఫ్యాన్స్ కూడా దాన్ని ఇంకొక రకంగా వేరేగా ఇలా అనకూడదంట, చిరంజీవి గారిని అలా అనకూడదంట అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ నోరు జారుతున్నారు. మరి వాళ్ళు ఈసారి అలా నోరు జారితే ఇక నుంచి శిక్షలు అయితే తప్పవన్నమాట.